ఏపీ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా విశాఖలో సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు 26 జిల్లాల అధ్యక్షులు హాజరు కాగా మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2024 ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ రోజురోజుకి బలహీనపడుతోందని మీటింగ్ లో నేతలు అభిప్రాయపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై వచ్చిన సోనియా, రాహుల్ గాంధీలకు ఫిర్యాదులను అందిస్తామన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ బతకాలంటే ఖచ్చితంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనన్నారు. ఎవరిని మార్చాలనేది తమ ఉద్దేశం కాదని, ఏపీలో కాంగ్రెస్ పార్టీ బతకాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. ఏపీ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైందనే చెప్పాలి. ఇటు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా విశాఖలోని సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బతకాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అంటూ కూడా వారు ప్రకటించుకుంటున్నారు. ఇటు ఈ మీటింగ్ కు సంబంధించి ఇప్పటికే 26 జిల్లాల నుంచి కూడా అధ్యక్షులందరూ కూడా హాజరు కాగా దీనికి కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అయితే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఎవరిని మార్చాలనేది తమ ఉద్దేశం కాదు అంటూ కూడా ఆవిడ చెప్పుకొస్తున్నారు. అయితే మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా కూడా లేరు అంటూ కూడా 2024 ఎన్నికల ముందు నుంచి కూడా రోజు రోజుకి ఇటు పార్టీ బలహీన పడుతోంది అంటూ కూడా ఇటు మీటింగ్ లో కొంతమంది నేతలు అయితే అభిప్రాయపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై కూడా వచ్చిన సోనియా, రాహుల్ గాంధీలకు కూడా ఇటు ఫిర్యాదులను అందిస్తామంటూ కూడా వారు చెప్పుకొస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మనం చూస్తున్నాం ఇటు ఇప్పటికే వైఎస్ షర్మిలాకి వ్యతిరేకంగా అయితే కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇటు అధ్యక్షులంతా కూడా ఒక మీటింగ్ నిర్వహించుకున్నారు. అసలు మీటింగ్ లో పార్టీకి సంబంధించి ఏమేమి చర్చించుకున్నారు, పూర్తి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మొత్తం 26 జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులతో పాటుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరితోనూ ఈరోజు విశాఖలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయితే జరిగింది. ఈ మీటింగ్కి సంబంధించి ఏఐసీసీ మెంబర్గా ఉన్నటువంటి శంకర్ పద్మశ్రీతో పాటుగా అటు కాంగ్రెస్ పార్టీలో మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి కిల్లి కృపారాణి హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అటు వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులతో పాటుగా ఇతర పార్టీ నాయకులు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. కేవలం విస్మరించి ఆమె సొంత ఎజెండాతో మాత్రమే ముందుకెళ్తుందనేది ఇక్కడ ప్రధానంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రతి జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రతినిధుల బృందము అటు కిల్లి కృపారాణికి వాళ్ళైతే ఒక మెమరాండం సమర్పించారు. ప్రతి జిల్లా నుంచి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ ఎంతమంది కాంగ్రెస్ పార్టీ వెనక ఉన్నారు, వాళ్ళందరూ ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారు, వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా నియమించబడినప్పటి నుంచి ఎంత వివక్షకు గురవుతున్నారనే దాని మీద కంప్లైంట్ రూపంలో వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క జిల్లా నుంచి తీసుకొచ్చారు. 26 జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులతో పాటుగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైన నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని కిల్లి కృపారాణి అయితే ప్రస్తుతం తీసుకుని ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా ఖర్గేను కూడా కలిసి వీటిని ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా వచ్చినటువంటి వైఎస్ షర్మిల అటు తెలంగాణలో పార్టీ జెండా పీకేసింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పునర్జీవనం తీసుకొస్తానని చెప్తుంది. రాజన్న బిడ్డగా ముందుకు వస్తాను, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తానని కలబొలి మాటలు చెప్పి కేవలం కుటుంబ ఎజెండానే తీసుకున్నది తప్ప తన ప్రతి మాటల్లోనూ వచ్చినటువంటి సమస్య లేదా చేస్తున్నటువంటి ఉద్యమం పోరాటం మీద 2 నిమిషాలు మాట్లాడి మిగతాదంతా జగన్ మీద వ్యతిరేకంగాను తన కుటుంబానికి సంబంధించి ఆస్తుల విషయాల్లోనే మాట్లాడతాం తప్ప వేరే ఎజెండా ఏమీ లేదు. ఇది కేవలం తన సొంత విషయాలను, తన ఇమేజ్ని పెంచుకోవడానికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈవేళ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పార్టీ రోజు రోజుకి చచ్చిపోతుంది. పార్టీని బ్రతికించుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో 2014 ముందు ఏ విధమైనటువంటి వైభవం ఉందో అదే వైభవాన్ని మేము తీసుకొస్తాం.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన, 19లో వైసీపీ అధికారంలోకి వచ్చిన, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు చేసింది. ఆ పోరాటాల్లో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా కేసులు పెట్టి జైలుకి వెళ్ళొచ్చాము. కానీ మమ్మల్ని అందరినీ విస్మరించి ఈవేళ కేవలం ఆమె సొంత ఎజెండాతో తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులను పిఎల్గా పెట్టుకుని కనీసం పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ ఎవరితోనూ మాట్లాడకుండా సొంత ఎజెండాతో వెళ్తుంది. దీన్ని మేమైతే పూర్తిగా ఖండిస్తున్నాం. సోనియా గాంధీకి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తామని 26 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వాళ్ళు ఒక ఫిర్యాదు మొత్తం ఎవరికి వాళ్ళే ఒక మెమరాండం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. 26 జిల్లాలని వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులతో పాటుగా ఈమె మొత్తం ఈ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా మరొక ఫిర్యాదు రూపంలో ఈ మొత్తం అన్నింటినీ కూడా సోనియా గాంధీకి ఇవ్వడానికైతే వీళ్ళు సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సోనియాకి అదేవిధంగా రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిని ఈ బాధ్యతలన్నీ కూడా ఆమెకి తీసుకునేలాగా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. రానున్నటువంటి 29 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని సమాయత్తం చేయాలి. సమావేశంలో ముఖ్యంగా కూడా 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినటువంటి వైఎస్ షర్మిల పార్టీ టికెట్లు అమ్ముకుంది, ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల రూపాయల వరకు కూడా తీసుకుందనేది చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది మేము పార్టీ కోసం ఇంత కష్టపడ్డాం, కేసులు అనుభవించాము, ఇప్పటికీ కూడా అటు స్థానికంగా టీడీపీ అదేవిధంగా వైసీపీ పార్టీ నాయకులతో వెలివేయబడినటువంటి వాళ్ళంగా ఉన్నాం, మాకు న్యాయం కావాలి, మేము పార్టీలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీని బతికించాలని వీళ్ళైతే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఊహించలేదు. ఎందుకంటే 21వ తేదీన వైఎస్ షర్మిల విశాఖ రానున్నారు. 20వ తేదీ వరకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. మే 20వ తేదీలోపు వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకోకపోతే 21వ తేదీ నుంచి స్టీల్ ప్లాంట్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని వైఎస్ షర్మిల ప్రకటించింది. ఈ రోజు కూడా ఒక స్టేట్మెంట్ అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ నెల 21వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వైఎస్ షర్మిల సంసిద్ధమైనటువంటి నేపథ్యంలో విశాఖలో 26 జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు ముఖ్యమైనటువంటి నాయకులతో జరిగినటువంటి సమావేశంలో ఒక చర్చకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకున్నటువంటి ఈ చర్చతో వైఎస్ షర్మిల ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు ఏపీ కాంగ్రెస్ పార్టీలో అయితే ముసలం మొదలైందని చెప్పుకోవాలి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలాకి వ్యతిరేకంగా అయితే ఇటు 26 జిల్లాల నుంచి కూడా అధ్యక్షులంతా కూడా మీటింగ్ నిర్వహించుకున్నారు.